భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా మూసివేశారు. రామాలయంతో పాటు దేవస్థానంలోని ఉప ఆలయాలను కూడా క్లోజ్ చేశారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణ తర్వాత ఉదయం 7:30 తర్వాత భక్తులకు పునర్దర్శనం కల్పిస్తారు. ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే దానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి డాక్టర్ భాగ్యలక్ష్మి ఆస్ట్రాలజర్ మనతో పాటు ఫోన్ ఇన్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. ఈ గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గ్రహణ సమయంలో సాధారణంగా ఇప్పుడు స్త్రీలు గర్భవతులు అయితే కనుక వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. అంటే 7 గంటల వరకు మనం భోజన పూర్తి చేస్తే కనుక 7 గంటల తర్వాత ఏం తీసుకోకుండా ఉండడమే మంచిది. అంటే 6 గంటల వరకు అని చెప్తాం కానీ కాస్త ఇంచుమించు ఏ పాలు తీసుకున్నా ఏమన్నా అల్పాహారం తీసుకున్నా 7 గంటలలోగా ముగించేయడం, బాత్రూమ్ అలాంటివి కూడా. ఆ తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క గ్రహణ సమయంలో ఎక్కువ హ్యాపీగా వాళ్ళు నిద్రించడం లేదా నిద్ర పట్టడం లేదంటే కనుక వారు ఆ యొక్క గర్భం మీద చేయి వేసుకొని మృత్యుంజయ మహామంత్రం గాని లేదా ఓం గంగణపతే నమః శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ ఇలాంటి నామ మంత్రాలు చేసుకోవడం వల్ల ఆనాడు లీలావతికి ప్రహ్లాద కుమారుడు ఎలా అయితే పుట్టాడో అదే విధంగా ఆ గర్భస్థ శిశువు కూడా దైవ నామ నిమిత్తం కూడా ఆయన కూడా మంచి గర్భం పరిపూర్ణమయ్యి చక్కని బిడ్డ పుట్టడానికి కారకత్వం అవుతుందమ్మా. అందువల్ల జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా దైవనామ స్మరణం, పూర్తిగా రెస్ట్ తీసుకోవడం. భాగ్యలక్ష్మి గారు, ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు? కదలకుండా పడుకోవాలి అని ఇలా చెబుతూ ఉంటారు కదా. అవునమ్మా, కదలకుండా పడుకోవాలని అంటూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక మరి ఆ టైంలో ఒకవేళ ఏ బాత్రూమ్ వచ్చినా చేసినా మరి తప్పదు కాబట్టి ఆ తగిన జాగ్రత్తలు తీసుకుని, అంటే ఏమిటంటే కనుక అంటే ఇది వరకు పూర్వం చేపలు, తర్వాత ఏమిటంటే కనుక ఏదైనా గిల్లడాలు అలాంటివి చెయ్యొద్దని చెప్పేవారు. ఇప్పుడు ఏమిటంటే కనుక అందరికీ కూడా ఇక అన్ని రకాల సకల సౌకర్యాలు ఉన్న మూలాన చాలా జాగ్రత్తగానే ఉండడం, తర్వాత ఏంటంటే కనుక ప్రశాంతమైన నిద్ర చాలా మంచిదమ్మా. చాలా నిద్రించడం అనేది చాలా మంచిది. తదుపరి మర్నాడు ప్రొద్దుట తల స్నానం చేసుకొని అది గ్రహణానికి సంబంధించినటువంటి, అంటే ఏమిటంటే కనుక ఈ రాశుల్లో ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కనుక తెల్లవారి ఎవరికైనా బ్రాహ్మణుల్ని పిలిపించి ఇంటికి వారికి స్వయం పాక దానం చేయడం చాలా ఉత్తమమైనటువంటి సంగతి. మేడం, ఈ రోజు కనిపించేది ఈ గ్రహణం బ్లడ్ మూన్ అంటారా కాదా? బ్లడ్ మూన్ అని అంటున్నారమ్మా. చంద్రగ్రహణం అందులోని కాస్త ఇంచుమించు సంపూర్ణంగా వస్తోంది. తర్వాత ఏమిటంటే 9:57 మొదలవుతుంది సంపూర్ణ గ్రహణం. కాబట్టి ఇది రాహుగ్రస్తం. ఆ తదుపరి రాత్రి 11:41 వరకు మధ్యమ కాలం అవుతుంది. ఆ తదుపరి చూస్తే 11:41 నుంచి వరకు కూడా మధ్యమ కాలం కింద మనం లెక్కేసుకోవచ్చు. 12:22 నుంచి ఇక ముగింపు కార్యక్రమం 1:26 వరకు ఉంటుంది. కాబట్టి లాంగ్ టైం అన్నమాట ఇదంతా కూడా. అందువల్ల ఈ యొక్క సంపూర్ణ బింబ దర్శనం తిరిగి మనము చూడాలంటే 1:22 తరువాత గానీ సంపూర్ణ బింబ దర్శన కాలం మనకి రాదు. అలాగే ఈ గ్రహణం చెప్పండి. ఈ గ్రహణ సమయంలో ఈ పట్టు స్నానము, విడుపు స్నానం అంటారు, ఏ సమయాల్లో ఈ స్నానాలు ఆచరించాలంటారు? అంటే ఎలా అన్నా సరే రాత్రి, ఇప్పుడు ఈ రోజు రాత్రి 9:57 పడుతోంది కాబట్టి 57 తదుపరి మనం పట్టు స్నానం చేసి చక్కగా ఎవరికైనా సరే, ఇప్పుడు మంత్రానుష్ఠానం ఉంటుందండి మాలాంటి వారికి, ఈ జ్యోతిష్యులందరికీ కూడా. అది చేసుకుంటూ చక్కగా నామజపం గాని, తర్వాత ఏమిటంటే కనుక మంత్రాలు ఉంటే కనుక వాటిని అనుష్ఠాన పూర్వకంగా చేసుకోవడం. ఆ యొక్క గ్రహణం 3 గంటల సమయం కూడా దైవ నిమిత్తం వెచ్చించడం వలన ఒకంతలు కాదు, 10 కాదు, 1000 ఫలితం వస్తుంది సుమా అని చెప్పబడింది. అందువల్ల ఆ విధంగా చేసుకోవడం. మామూలు వాళ్ళు కూడా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇలాంటివి చదువుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి విషయం. కొంతమంది ఏమిటంటే కనుక అయ్యో మా కుంభరాశిలోనే వస్తుందట, మాకేమైపోతుందని ఆందోళన పడుతూ ఉంటారు సాధారణంగా. అలాంటి ఆందోళన ఏం చెందాల్సిన అవసరం లేదు. తెల్లవారి ప్రొద్దుట ఏమిటంటే కనుక సంకల్పం చేసుకుని గ్రహణ టైంలో ఈ డబ్బుతో మనము దానాలు చేసుకోవాలని అనుకుంటే కనుక తెల్లవారి ప్రొద్దుట ఒక స్వయం పాకం దారం గాని, వస్త్రదానం గాని, లేకపోతే వెండిదేమో చక్కగా చంద్రబింబం గాని, వెండి ముక్క గాని తీసుకొని 1 గ్రాములో తీసుకున్నా పర్వాలేదు, వారి శక్తానుసారం. అదే విధంగా
నాగుపాములు దొరుకుతాయి. అవి ఏమిటంటే రాహువు కాబట్టి నాగుపామే. అది రాగితో తీసుకుని దానం చేసినా సరే మంచి శుభ ఫలితమే ఉంటుందమ్మా. అంతేగాని ఏ విధమైన అంటే తలస్నానం చేసుకుని గుడికి వెళ్ళి ఒక అభిషేకం చేయించుకుంటే అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారంటే ఏ సమయానికి ఆహారం తినాలి ఏంటి దీనికి సంబంధించి? అంటే సర్వసాధారణంగా సాయంకాలం 6 గంటల వరకు భోజనం ముగించమనే చెప్తున్నామండి. అయితే ఏమిటంటే వీళ్ళందరూ కూడా అయ్యో 6 గంటలకు ఏం తింటామండి అంటే కనుక కనీసం అల్పాహారం తీసుకొని అంటే ఈ రోజు ఈవినింగ్ మధ్యాహ్నం కాలంలో భోజనం చేసేసి ఇక ఆపేస్తే చాలా మంచిది మామూలు వాళ్ళైతే. అంతేగాని వృద్ధులు గాని పిల్లలు గాని గర్భిణీ స్త్రీలు గాని 6 గంటలు అంటే 7 కనీసం 6-6:30 మధ్యలో ముగించేస్తే అల్పాహారం అద్భుతంగా ఆ 9:57 నిమిషాలంటే దరిదాపుల్లో 10 గంటలకి అప్పటికి అరిగిపోవడం జరిగిపోతుంది. అందువల్ల ఆ విధంగా ఇది పాటిస్తే చాలా మంచిదమ్మా. ఎందుకంటే నీల లోహిత కిరణాలు మన భూమి మీద పడినప్పుడు మన కడుపులో కూడా కొంచెం ఖాళీగా మన ఆహారం అరిగిపోయి ఉంటే మనకు ఆ ప్రభావం ఉండదు సుమా అని చెప్పబడింది. రైట్, థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు ఫోన్లో జాయిన్ అయినందుకు.